వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. Hallelujah. 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 Yesterday we were discussing about the righteousness of God. గడిచిన దినం మనము నీతిని నీతిమత్వాన్ని గురించి మనం నేర్చుకున్నాం. Jesus said we need to seek first the kingdom of God and his righteousness. యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చారు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమని. Amen. So we have understood little bit about the meaning of the kingdom of God. మనము దేవుని రాజ్యమును గురించినటువంటి కొంత విషయాన్ని కొన్ని సంగతులనే నేర్చుకున్నాం. Now we are discussing about God's righteousness. అయితే ఇప్పుడు మనం దేవుని నీతి గురించి నేర్చుకుంటూ ఉన్నాం. Hallelujah. 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 If anyone seeks after God's righteousness, he must come to Jesus Christ. ఎవరైనా దేవుని నీతి కొరకు మరి వెతికినట్లయితే వారు యేసుక్రీస్తు వారి యొద్దకే రావాలి. Hallelujah. God has revealed his righteousness in Jesus Christ. దేవుడు తన నీతిని యేసుక్రీస్తు ప్రభు వారిలో బయలుపరిచారు. God has revealed his righteousness in the gospel of Jesus Christ. దేవుడు తన నీతిని మరి సువార్త ద్వారా బయలుపరిచారు. Now those who believe in the name of Jesus, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, and those who believe in the gospel of Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు వారి సువార్త యందు నమ్మికను విశ్వాసం ఉంచుతారో, they receive God's righteousness by faith. వారు విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందుకుంటారు. Hallelujah. 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 హల్లెలూయా. Then the Spirit of God gives us the conviction of God's righteousness. మరి దేవుని పరిశుద్ధాత్మ మనకు నీతిమత్వాన్ని గురించినటువంటి ఒప్పుదలను మనలో కలుగజేస్తుంది. Amen. We need more
conviction, more revelation, knowledge of God's righteousness. మనకు దేవుని నీతిని గూర్చినటువంటి జ్ఞానము ప్రత్యక్షత మనకి ఇంకా అధికం కావాలి. We are not always continuing in the conviction of sin. మనము ఎల్లప్పుడూ పాపపు అపరాధ భావంలో మనం ఉండకూడదు. Amen. We need the conviction of God's righteousness in our heart. మనము నీతిమంతులమని మన హృదయంలో నిశ్చయత కలిగి మనం కొనసాగాలి. Hallelujah. That conviction of righteousness increasing in our heart. మన హృదయంలో ఈ నీతిమంతులం అనే యొక్క విషయము మనలో రోజు రోజు దినదినం అధికంగా అవుతూ ఉండాలి. That means we are receiving the abundance of gift of righteousness. దాని అర్థము మనము దినదినము అత్యధికమైన దేవుని నీతిని పొందుకుంటున్నాం అన్నట్లు గుర్తు. Now you are able to reign over this life. ఈ జీవితాన్ని మనం పరిపాలించాలంటే, ఏలుబడి చేయాలంటే, hallelujah, you are able to reign over this life. మనము ఈ జీవితాన్ని పరిపాలించగలం ఇక నీతిమత్వాన్ని బట్టి. Hallelujah. 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 Now the conviction of righteousness becomes the breastplate of righteousness. ఆ యొక్క నీతిమంతులం అనే యొక్క ఆ స్థిరమైన మనసు మనకి మరి మైమరు లాగా పనిచేస్తుంది. Hallelujah. Breastplate of righteousness is one of the armor of God. మరి నీతి అనే మైమరుగు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సర్వాంగ కవచములలో ఒకటి. Hallelujah. The breastplate of righteousness is able to protect your heart from sin and guilty conscience. మరి ఈ నీతి అనే మైమరుగు మన హృదయాన్ని పాపపు అపరాధ భావము నుండి కాపాడుతుంది. Amen. That helps you to stand against the tricks of Satan. సాతాను యొక్క తంత్రములను అడ్డగించడానికి అది ఉపయోగపడుతుంది. Hallelujah. Hallelujah. Yesterday we have seen book of Romans chapter 1, 2, 3 verses up to 20. మరి నిన్నటి దినాన రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయములో 21వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. Both Jews and Gentiles have violated God's commandments. ఎలా మరి అన్యజనులు అలాగే యూదులు ఎలా దేవుని యొక్క మరి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో చూశాం. They all have sinned against God. వారు దేవునికే విరోధంగా వ్యతిరేకంగా పాపం చేశారు. All are become sinners. అందరూ పాపులైపోయారు. And fall under the wrath of God. మరి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. There is none righteous, not even one. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేకుండా అయిపోయారు. Everyone violated, everyone sinned against God. ప్రతి ఒక్కరు దేవునికి విరోధంగా పాపం చేసి, hallelujah, they are under the wrath of God. వారు దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు. Why God judges? ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తారు? It is because of his righteousness. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నీతిగల న్యాయాధిపతి గనుక. God is a righteous judge. ఆయన నీతిగల న్యాయాధిపతి గనుక He has to judge sin according to his righteousness. తన నీతిని బట్టి ఆయన తప్పక పాపమునకు తీర్పు తీర్చవలసిందే. If he is not judging the sin, he is not a righteous judge. ఒకవేళ ఆయన పాపానికి తీర్పు తీర్చకపోతే ఆయన నీతిగల న్యాయాధిపతి కాడు. Now why God has given eternal death as the punishment of sin? ఎందుకు దేవుడు నిత్య మరణాన్ని మరి శిక్షగా మరి మానవులకు అనుగ్రహించాడు? Because of his holiness. ఎందుకంటే ఆయన పరిశుద్ధతను బట్టి. God is so holy. ఆయన అత్యంత పరిశుద్ధుడు. He cannot tolerate sin. ఆయన పాపాన్ని ఓర్చుకోలేడు. A sinner must stay away from his presence in the hell forever and ever. పాపము చేసినటువంటి వాడు తన సన్నిధిలో నుండి నిత్యము దూరముగా నరకములో ఉండవలసిందే. So Romans chapter 3 up to 20 talks about the wrath of God. మరి రోమా 3:20 వరకు దేవుని ఉగ్రతను తెలియజేస్తుంది. The judgment of God. దేవుని యొక్క తీర్పును తెలియజేస్తుంది. Everyone should suffer eternal punishment, eternal death as the punishment of sin. ప్రతి ఒక్కరు శిక్షగా నిత్య మరణాన్ని అనుభవించాల్సిందే. Now every man, every human being, they're trying their level best to attain righteousness by their own works. ప్రతి మానవుడు తన విధానాల్లో ఆ నీతిని సంపాదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. Romans chapter 3 verse 20 says that therefore by the deeds of the law no flesh will be justified in his sight. మరి రోమా 3:20 సెలవిస్తుంది, తమ క్రియలను బట్టి ఎవడు నీతిమంతుడుగా మార్చబడలేడు, తీర్చబడలేడు. Amen. No one will be justified in the presence of God by his own work, by his own good works, by his own righteous work.
తన నీతి పనులను బట్టి, తన మంచి పనులను బట్టి దేవుని సముఖములో ఎవడు నీతిమంతుడుగా మార్చబడలేడు. Hallelujah. Now we start with Romans chapter 3 verse 21 onwards. అయితే ఇప్పుడు రోమా 3:21 నుంచి మనం చూద్దాం. Okay, so this is the history of human being. ఇది మానవాళి చరిత్ర అయినది. Correct? Yes. No one will be justified in the presence of God by his own work or by observing the deeds of the law. మరి న్యాయ ధర్మశాస్త్రము ప్రకటించినట్లుగా వారి క్రియలను బట్టి ఎవడు నీతిమంతులుగా తీర్చబడడు అని మనం నేర్చుకుంటున్నాం. Now verse 21. 21వ వచనం. But now ఇట్లుండగా the righteousness of God apart from the law is revealed, being witnessed by the law and the prophets, even the righteousness of God through faith in Jesus Christ to all and on all who believe. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. Amen. Amen. The righteousness of God is revealed. దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది apart from the law. మరి ధర్మశాస్త్రమునకు వేరుగా. What's the meaning apart from the law? ఏంటిది ధర్మశాస్త్రమునకు వేరుగా అంటే అర్థం? Law shows human effort, human works. ధర్మశాస్త్రము మానవుని యొక్క ప్రయత్నాన్ని, మానవుని యొక్క పనులను తెలియజేస్తుంది. Amen. Apart from the law means apart from human works, human effort. ధర్మశాస్త్రమునకు వేరుగా అంటే మనుషుల యొక్క ప్రయత్నములన్నిటి నుండి వేరుగా. Apart from the rituals, the observing the rituals in the law of God. మరి ధర్మశాస్త్రంలో ఏర్పరిచిన అర్చనాచారాదులన్నిటి నుండి, బలులన్నిటి నుండి వేరుగా. Amen. And who can receive it? ఎవరు పొందుకోగలరు? Those who have faith in Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే. Amen. ఆమేన్. Those who believe in the name of Jesus, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో they receive God's righteousness by faith. వారు విశ్వాసమును బట్టి దేవుని యొక్క నీతిని పొందుకుంటారు. Clear? అర్థమవుతుందా? Now verse 23. 23వ వచనాన్ని చూద్దాం. For there is no difference, for all have sinned and fall short of the glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Amen. Amen. Romans chapter 3 verse 23 is the summary of last 3 chapters. రోమా 3:23 ఈ 3 అధ్యాయాల యొక్క సారాంశం. Amen. All have sinned. అందరూ పాపం చేశారు. Both Jews and Gentiles have sinned against God. అన్యజనులు యూదులు అందరూ And fall short of the glory of God. దేవుని మహిమను పొందలేకపోతున్నారు. I have already explained little bit about the meaning of the glory of God. నేను దేవుని మహిమను గురించి కొంత వివరించాను. Glory of God means the visible, tangible and the audible presence of God. దేవుని మహిమ అనగా చూడదగిన, స్పృశించదగిన దేవుని సన్నిధి, అనుభవించదగిన దేవుని సన్నిధి. Hallelujah. It is the fullest manifestation of His life. ఆయన యొక్క జీవం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత. Glory of God means God Himself. దేవుని మహిమ అనగా దేవుడే. Amen. We lost God because of our sin. మన పాపమును బట్టి మనం కోల్పోయింది లిటరల్ గా దేవుణ్ణే. We lost the fullness of His life. ఆయన జీవాన్ని కోల్పోయాం. We lost His image. ఆయన స్వరూపాన్ని కోల్పోయాం. We lost His righteousness. ఆయన నీతిమత్వాన్ని కోల్పోయాం. We lost His holiness. ఆయన పరిశుద్ధతను కోల్పోయాం. We lost His glory. ఆయన మహిమను కోల్పోయాం. Then why do we need righteousness of God? ఇప్పుడు మరి ఎందుకు మనకి నీతి కావాలి? దేవుని నీతి కావాలి. To attain God's glory, you need His righteousness. మరి తిరిగి దేవుని మహిమను పొందుకోవాలి అంటే ముందుగా నీతిమంతులుగా మార్చబడాలి. Amen. Now we move to verse 24. 24వ వచనానికి వద్దాం. Being justified freely by His grace through the redemption that is in Christ Jesus. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. Amen. We give little time
on verse 23. 23లో కొంత సమయాన్ని గడుపుదాం. We are justified freely. మనము నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడ్డాం. I have already explained the meaning of justification. మనము నీతిమంతులుగా మార్చబడ్డాననే విషయము నేను కొంత వివరించాను మీకు. The term justification means God considers you just as if you have never committed sin. నీతిమంతుడు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు నీవు అసలు ఎప్పుడు ఎన్నడూ పాపము చేయని వానిగా చూడటం. Okay, God considers you just as if you have never committed sin. నీవు మరి దేవుని దృష్టిలో ఎన్నడూ పాపము చేయని వానిగా నిన్ను ఎంచుతున్నారు. In other words, మరొక మాటలో God considers you just as if you have completely obeyed His law. అయితే మరొక మాటలో దేవుడు నీవు ఆయన యొక్క ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వానిగా చూస్తున్నారు. God considers you just as if you have completely obeyed His law. ఆయన యొక్క ధర్మశాస్త్రం అంతటిని సంపూర్ణంగా నెరవేర్చిన వారిగా మనల్ని ఎంచుతున్నారు. Amen. You are justified freely, మీరు ఉచితముగా తీర్చబడుతున్నారు. not by your works, మన పనులను బట్టి మన క్రియలను బట్టి కాదండి. not by observing the law of God, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాదు. not following the rituals in the law of God, మరి ధర్మశాస్త్ర చట్టములో వ్రాయబడిన ఆచారాలను పాటించడం ద్వారా కాదు. not by your good works, not by your righteous works, మీ మంచి పనులను బట్టి మీ నీతి క్రియలను బట్టి కాదు. freely. ఉచితముగా We are justified freely. మనము నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడ్డాం. God considers you just as if you have never committed sin. అసలు మీరు ఎన్నడూ పాపమే చేయని వారిగా చూస్తున్నారు దేవుడు. You got the point? అర్థమవుతుందండి. We are justified freely అది ఉచితముగా by His grace. ఆయన కృప చేతనే. I have no time to explain about the grace of God. నేను కృపను గురించి వివరించడానికి నాకు సమయం లేదు. So you are justified freely by His grace. ఆయన కృప చేతనే మనం ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డాం. Grace stands for His work. మరి కృప ఆయన పనిని సూచిస్తుంది. He did it. ఆయనే చేశారు. It's His work. ఆయన పనిది. His strength, His help. ఆయన సహాయము, ఆయన బలం. Hallelujah. It is not by your work. మన పనులు ఏమాత్రం కాదు. Not by your merit. మన శక్తి ఏమాత్రం కాదు. You have justified freely by His grace. ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డారు. And how God made it possible? ఎలా దాన్ని సాధ్యపరిచాడు దేవుడు? మరి How God made justification possible? ఎలా దేవుడు నీతిని కలగడానికి ఆయన ఆ కార్యం చేశారు? Are you okay with this word? Justification, righteousness, righteous. You have three words in Telugu. నీతి, నీతిమంతుడు. Righteousness is needi. Yes. Righteous is needimantudu. Then justification. నీతిమంతులుగా మార్చడం. Okay. That process. నీతిమంతులుగా మార్చబడే పద్ధతి, ప్రక్రియ. Okay. So please make it that way. Yeah. Okay. Right. How God made justification possible? మరి నీతిమంతులుగా మార్చబడే ఆ ప్రక్రియని ఎలా దేవుడు కలగజేశారు? That is through the redemption that is in Christ Jesus. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యము ద్వారా. Through the redemption which is in Christ Jesus. క్రీస్తులో జరిగించిన విమోచన కార్యం ద్వారా. So I wanted to focus on this point. We are justified freely through His grace, by His grace, through the redemption which is in Christ Jesus. నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడ్డామంటే ఉచితముగా
కాదు గాని యేసుక్రీస్తులో జరిగించిన విమోచనము ద్వారా మనము ఉచితముగాని ఆయన వెల చెల్లించారు. Hallelujah. I'm going to explain a little bit about the redemption which is in Christ Jesus. క్రీస్తులో జరిగించబడిన విమోచనము గురించి నేను బోధిస్తాను మీకు. We read one scripture from 2 Corinthians. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి చదువుదాం. Chapter 5. 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం. 14వ వచనం. 14. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఏలైనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిననియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. Amen. For the love of Christ compels us, because we judge thus, that if one died for all, then all died. మరి దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతపరచుచున్నది. మరి ఒక్కడు పాపం చేస్తే అందరూ మరణించారు. Okay. If one died for all, then all died. ఒక్కరి కొరకు అందరూ మరణిస్తే అందరి కొరకు ఒకరు మరణిస్తే అందరూ మరణించినట్లే. Okay. That is there clearly written the last part of 14. If one died for all, that means Jesus died for all. అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మృతి పొందారు. That we know. తెలుసు కదా మనకి. Do you know that? Yes. Jesus died for all. యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు మరణించారు. Clear. What is the result of his death? మరి ఆయన మరణము ద్వారా వచ్చిన ఫలితం ఏంటి? Our sins are forgiven. మన పాపములు పరిహరించబడ్డాయి. We are justified. మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. We received his righteousness. ఆయన నీతిని పొందుకున్నాం. We received his life. ఆయన జీవాన్ని కూడా పొందుకున్నాం. Correct. This we know. ఇంత మటుకి మనకు తెలుసు. But the scripture says that if one died for all, then all died. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అందరి కొరకు ఒకరు మరణిస్తే అందరూ మరణించారని. Many times we fail to understand this point. ఈ విషయాన్ని అనేక సార్లు మనం అర్థం చేసుకోలేకపోయాం. Jesus died for all. యేసుక్రీస్తు ప్రభువు అందరి కొరకు మరణించారు. As a result, దాని ఫలితం we also died with him. మనము ఆయనతో కూడా మరణించామని దాని అర్థం. Very, very important spiritual truth I wanted to share with you. ఆత్మ సంబంధమైన చాలా అత్యధికమైన సత్యం ఇది. Amen. In the heart of God, దేవుని హృదయంలో దేవుని మనసులో also died when Christ died on the cross. క్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు ఆయనతో పాటు మనము కూడా మరణించినట్లుగా దేవుడు చూస్తున్నాడు. That's the point? Yes. That means Jesus Christ is the substitute to the entire humanity. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పక్షాన బదులుగా మరణించారు. Amen. Please note this point. ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Jesus Christ is the substitute to the entire humanity. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళికి మరి బదులుగా మన అందరి స్థానములో ఆయన మరణించారు. Now, what's the meaning of substitute? ఏంటి ఈ బదులు అనే మాటకి అర్థం? The meaning of substitute. బదులు. Substitute is a person who takes the place or functions of another. మరి ఒక వ్యక్తి యొక్క కార్యాలన్నిటినీ ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని భర్తీ చేయడం. Amen. Substitute is a person who takes the place or functions of another. ఒక వ్యక్తి యొక్క మరి కార్యములన్నిటిని చేయడానికి ఆయన స్థానాన్ని తీసుకొని అవన్నీ పూర్తి చేయడం. Amen. You got the point? అర్థమవుతుందా? Jesus Christ is my substitute. యేసుక్రీస్తు ప్రభువారు నా స్థానంలో నాకు బదులుగా నిలబడ్డారు. Amen. You need to say Jesus Christ is your substitute. మనం చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు నాకు బదులు నా స్థానంలో నిలబడ్డారని. Hallelujah. 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 When he died, God considers that
we also died with Christ. నీ స్థానములో నిలబడిన యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆయన స్థానములో మరణించిన ఆయన మరణము మనము భరించినట్లే దేవుడు చూస్తున్నాడు. I will give you few points concerning substitute. మరి బదులుగా నిలబడ్డటువంటి విషయాన్ని నేను కొన్ని కొంత వివరిస్తాను. Point number 1. మొదటిది, whatever things happen to Christ Jesus happen for the entire humanity. యేసుక్రీస్తు ప్రభువారికి జరిగిన ప్రతి విషయము సమస్త మానవాళికి జరిగినట్లే. Amen. ఆమేన్. Are you with me? Whatever things happen to Jesus Christ happen for the entire humanity. ఏవేవి సంగతులు యేసుక్రీస్తు ప్రభువారికి జరిగాయో అవన్నీ మానవాళికి జరిగినట్లుగానే చూడాలి మనం. Amen. God considers that whatever things happen to Jesus happen for you and me. నీకు మరి యేసుక్రీస్తు ప్రభువారిలో జరిగిన ప్రతి కార్యము నీకు నాకు జరిగినట్లుగానే దేవుడు చూస్తున్నాడు. Secondly, రెండవది, whatever things God did to Christ Jesus did for the entire humanity. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో దేవుడు ఏవేమి జరిగించాడో అవన్నీ మానవాళికి జరిగించినట్లే చూస్తున్నారు. Amen. Whatever things God did to Christ did for the entire humanity. యేసుక్రీస్తు ప్రభువారికి జరిగించిన ప్రతి కార్యాన్ని మరి దేవుడు మానవాళంతటికి జరిగినట్లుగా ఎంచుచున్నారు. Is clear? అర్థమవుతుందా? Is it okay? Are you getting something? అర్థం చేసుకుంటున్నారండి? Yes or no? Yes. I'm not seeing the reflection on your మీ face. ముఖాల్లో అది కనబడట్లేదు. అర్థమైనట్లు కనబడట్లేదు. Thirdly, మూడవది, can you please lift the fan? Yeah. Thirdly, మూడవ విషయం, whatever things Christ accomplished by his life, death, burial, resurrection and glorification is for the entire humanity and credited in their account. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానము, మహిమపరచడము ఏమైతే జరిగాయో అవన్నీ సమస్త మానవాళి ఖాతాలో వేయబడ్డాయి. What is point? Whatever things Jesus Christ accomplished by his life, death, burial, resurrection and his glorification for the entire humanity and credited in our account. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానము, ఆరోహణము, మహిమపరచడములో జరిగించిన ఆ ప్రతి కార్యాన్ని బట్టి వచ్చినటువంటి మేలులన్నీ దేవుడు మానవాళి, సమస్త మానవాళి మనందరి ఖాతాలో వేశారు. Amen. And fourth point, నాలుగోది, whatever things Heavenly Father accomplished through the life, death, burial, resurrection and the glorification of Christ Jesus is for the entire humanity and credited in our account. మరి యేసుక్రీస్తు ప్రభువారి జీవము ద్వారా, మరి ఆయన జీవితం ద్వారా, మరణము ద్వారా, సమాధి ద్వారా, పునరుత్థానం ద్వారా, మహిమపరచడం ద్వారా జరిగించిన ఆ కార్యములన్నిటి ద్వారా వచ్చిన మేలులన్నిటినీ మానవాళి ప్రతి ఒక్కరి ఖాతాలో వేయబడ్డాయి. Amen. Because he is our substitute. ఎందుకంటే ఆయన మన స్థానాన్ని భర్తీ చేశారు. Point number 5. ఐదవ విషయం, Whatever position Christ has before the Father, so us all have the same position in Jesus Christ. Is given for entire humanity. పరలోకపు తండ్రి ఎదుట క్రీస్తు వారికి ఏ యొక్క స్థానం ఉందో ఆ స్థానమును ఇప్పుడు మనకి కూడా ఆపాదించబడింది. Whatever position Jesus Christ has before Father God given to entire humanity. మరి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి దేవుని ఎదుట ఏ స్థానం అయితే ఉంచబడిందో, ఏ స్థితి అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ స్థానమును దేవుడు మనకి కూడా ఆపాదించారు. Hallelujah. Because Jesus Christ is our substitute. ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులు మన స్థానాన్ని పూర్తి చేశారు, భర్తీ He చేశారు. came in place of us. ఆయన నీ స్థానములో. Now I'm going to show you that things happened, the things accomplished
through his life, death, burial, resurrection and his glorification. ఆయన యొక్క జీవితం ద్వారా, ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన సమాధి, పునరుత్థానము, మహిమపరచడం ద్వారా ఏమేమి మేలులు జరిగాయో నేను మీకు బోధిస్తాను. Amen. We are going to explain whatever things happened or accomplished or completed on behalf of us by his life or through his life, death, burial, resurrection and glorification. ఆయన మరి మన కొరకు మరి కలువరి శిలువ బలియాగములో చేసి ముగించిన కార్యములన్నిటినీ మనం నేర్చుకుందాం. Hallelujah. హల్లెలూయా. Number 1. మొదటిది, God the Father transferred our sins on the body of his son Jesus. తండ్రి అయిన దేవుడు మన అందరి పాపమును ఆయన మీద మోపారు. Amen. ఆమేన్. Actually, we have committed sin against God. నిజంగా అయితే దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేశాం. And we need to bear our sins and its consequences. మరి ఆ పాపాన్ని మనమే భరించాలి, దాని పర్యవసానాలు కూడా మనమే అనుభవించాలి. But God, in his love and mercy, he sent his only begotten son in our place. అయితే దేవుడు అత్యంత ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు గనుక మరి మన స్థానమును భరించడానికి దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. And first of all, God the Father transferred our sins on his body. మొదటిగా దేవుడు మన అందరి పాపమును ఆయన మీద మోపారు. We write the scripture, book of Isaiah 53 verse 6. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, Book of Isaiah 53 verse 6. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. All we like sheep have gone astray. మనమందరం గొర్రెల వలె తప్పిపోయామట. We have turned everyone to his own way. మనమందరము మన సొంత మార్గాలకు తిరిగిపోయాం. And the Lord has laid on him the iniquity of us all. మన అందరి దోషమును ఆయన మీద మోపారట. Amen. ఆమేన్. God has laid on him the iniquity of us all. యెహోవా మన అందరి దోషమును మన యేసు క్రీస్తు ప్రభువారి మీద మోపారు. Hallelujah. హల్లెలూయా. God has transferred our sins on his body. మరి యేసు క్రీస్తు ప్రభువారి శరీరం మీదికి మన పాపం అంతటిని ఆయన మోపారు. Do you believe this? దీన్ని మీరు నమ్ముతున్నారా? Now where is your sin? మరి ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది మంది? Come on. చెప్పండి. Now we need the practical wisdom on this teaching. మనకి ఈ యొక్క టీచింగ్ యొక్క గ్రహింపును మనము గ్రహించాలి, అర్థాన్ని గ్రహించాలి. We need the practical understanding of this teaching. మరి గ్రహింపును, ఈ యొక్క బోధ యొక్క సంపూర్ణమైన గ్రహింపును మనం అర్థం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. Now where is your sin? ఎక్కడ ఉంది మన పాపం ఇప్పుడు? No, you are not understanding my point. అర్థం చేసుకోలే ఇంకా. Now where is your sin? Now I know still you are looking your sin in your heart. ఇప్పుడు ఇంకా మనలో పాపం ఉందని అనుకుంటున్నారు, మన పాపం లేదండి. See, God the Father transferred your sins on the body of his son Jesus. నీ పాపాన్ని తీసి యేసుక్రీస్తు ప్రభువారి శరీరం మీద పెట్టినప్పుడు ఇక నీ పాపం ఉన్నట్లా లేనట్లా? లేదు. అది చెప్పండి. Amen. Jesus Christ is your substitute. యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానములో నిలిచి నీ పాపమును భరించారు. Hallelujah. Hallelujah. The second point, రెండవ విషయం, Jesus bore our sins on his body and went on the cross. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను ఆయన శరీరం మీద మోసుకొని సిలువకెక్కారు. Amen. Jesus Christ bore our sins. Jesus Christ bore our sins on his body and went on the cross. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమంతటిని మోసుకొని సిలువకెక్కారు. Book of Isaiah 53 verses 11 and 12. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి
తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. Okay. Are you with us? మాతో ఉన్నారా? Are we going fast? Okay. So verse 11. 11వ వచనం. He shall see the labor of his soul and be satisfied. By his knowledge, my righteous servant shall justify many. He shall bear their iniquities. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందుతాడని, నీతిమంతుడైన నా సేవకుడు జనులందరి దోషములను భరిస్తాడని తన అనుభవ జ్ఞానము చేత ఇది జరిగిస్తానని రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. He shall bear the iniquities, the sins of the people. అయితే నీతిమంతుడైన నా సేవకుడు జనులందరి దోషములను భరిస్తాడని రాయబడి ఉంది. Jesus Christ came in place of us as our substitute. యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానాన్ని నా స్థానాన్ని తీసుకోవడానికి వచ్చినట్లయితే, And God the Father transferred or laid our sins upon his body. తండ్రి అయిన దేవుడు ఆయన శరీరం మీద మన పాపం అంతటిని మరి ఆయన మీదకి వేసి పంపించినట్లయితే, And Jesus bore our sins on his body. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను భరించారు. What is the result of bearing our sins on his body? మన పాపములను ఆయన భరించడం ద్వారా వచ్చిన పర్యవసానం ఏంటి? Verse 11 says, 11 చెప్తుంది, he shall justify many. అనేకులను ఆయన నీతిమంతులుగా చేస్తారని, నిర్దోషులుగా చేస్తారని. He shall justify many. ఆయన అనేకులను నిర్దోషులుగా చేస్తారు. What's the meaning of justification? ఏంటిది నిర్దోషత్వం అంటే? God considers you just as if you have never committed sin. నీవు ఎన్నడూ ఏ దోషము చేయలేదని అర్థం. If sin is upon you, God calls you are a sinner. ఒకవేళ పాపము మన మీద ఉంటే మనల్ని దేవుడు పాపిగా ఎంచుతారు. But now where is your sin? అయితే ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది? God transferred your sins on the body of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం మీదకి నీ పాపాన్ని మళ్ళించాడు కదా. And Jesus bore your sins on his body. అయితే యేసు ప్రభువారు మన పాపాన్ని ఆయన మోసారు. Now there is no sin upon you. ఇక నీ మీద నా మీద ఏ పాపము లేదు. I know you are confused with my teaching. ఏమైనా అభ్యంతరపడుతున్నారా ఈ బోధన బట్టి? Because you worry about your today's sin. అయితే మీరు ఈ రోజు పాపం గురించి ఆలోచన చేస్తూ ఉండొచ్చు, చింతపడుతూ ఉండొచ్చు. Even the sin happened today, that also transferred. ఈ రోజు జరిగే నీ పాపము కూడా ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేయబడింది. Amen. First you believe what God did for you in Jesus. యేసుక్రీస్తునందు మరి నీ ఎడల దేవుడు పూర్తి చేసిన కార్యాన్ని నీవు అర్థం చేసుకోవాలి. Then we will explain what shall we do if we fall into sin again and again. మరి ఒకవేళ మళ్ళీ పాపం చేస్తే ఏం చేయాలో చెప్తాం. That we will discuss later. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. But first you understand what God did for you. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం అందరం గ్రహించాల్సింది, క్రీస్తు వారిలో పూర్తి చేయబడిన కార్యం ఏంటి? So God transferred your sins on the body of Jesus. యేసుక్రీస్తు శరీరం మీదకి మన పాపాన్ని పంపించారు. And Jesus bore your sins. ఆయన భరించారు. And what is the result? పర్యవసానం, He shall justify many. ఆయన అనేకులను నిర్దోషులుగా చేసేశారు. It's a prophecy from prophet Isaiah. యెషయా ప్రవక్త మరి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినట్లు ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. Now verse 12. 12వ వచనం. Therefore I will divide him a portion with the great, and he shall divide the spoil with the strong, because he poured out his soul unto death, and he was numbered with the transgressors, and he bore the sin of many and made intercession for the transgressors. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును, ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశారు. Hallelujah. Hallelujah. He bore the sins of many. అనేకుల పాపములను భరించాడట. In Isaiah, in the prophetical vision, is seeing that a man is coming.
His name is called servant of God. The servant of God. He comes and bore the sins of the people. యెషయా ఒక దృశ్య రూపకంగా ఒక విషయాన్ని చూశాడు. ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆయన ప్రజలందరి పాపములను భరించబోతున్నాడని చూశాడు. Amen. Jesus will bear the sins of people. జనులందరి పాపమును యేసుక్రీస్తు వారు భరిస్తారని. Hallelujah. Hallelujah. And not only that, he is going to pour out his life to death. అయితే ఆయన తన ప్రాణమును ధారపోసాడ మరణమగువంత వరకు. To save our life from eternal death, he is going to pour out his life, his soul unto death. అయితే మన అందరిని ఆ నిత్య మరణము నుండి నరకాగ్ని నుండి తప్పించడానికి ఆయన తన ప్రాణమును ధారపోసాడు. Not only he bear our sins, ఆయన మన పాపములను భరించడం మాత్రమే కాదు, he intercedes for the sinners. ఆయన మన అందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు. On the cross of Calvary, కల్వరి శిలువలో he bore our sins, మన పాపములను భరించి, and he made intercession for us. అయితే మన కొరకు విజ్ఞాపనం కూడా శిలువలో చేస్తున్నారు. He made intercession on before Father God. మరి తండ్రి అయిన దేవుని ఎదుట తిరుగుబాటు చేసిన మన గురించి విజ్ఞాపన చేస్తున్నారు. And he poured out his soul, he poured out his life unto death. ఆయన ప్రాణమును, ఆయన జీవమును ఆయన ధారపోశారు. Amen. So Jesus Christ bore our sins on his body. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమంతటిని ఆయన శరీరం మీద భరించారు. Now first Peter, మొదటి పేతురు పత్రిక chapter 2 verse 24. 2:24. మొదటి పేతురు పత్రిక 2:24. First Peter chapter 2. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Amen. Who himself bore our sins in his own body on the tree, that we, having died to sin, might live for righteousness, by whose stripes you are healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయారు. So now Peter saying here, after seeing, watching the death of Christ on the cross of Calvary, now he is writing, Jesus bore our sins on his body and went on the cross. అపోస్తలుడైన పేతురు గారు మరి తన కన్నులారా మరి కల్వరి శిలువలో జరిగిన కార్యం అంతటిని చూసి రాస్తున్నారు. ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన అందరి పాపములను మ్రాను మీద మోసుకొని పోయారని. Now Peter saying that Jesus bore our sins in his body and went on the cross. ఆయన మరి తన శరీరమందు మన పాపములను భరించారని మ్రాను మీద మోసుకొని పోయారని చెప్తున్నారు. Amen. So it is very clear that Jesus Christ bore our sins. ఇది ఏం తెలియజేస్తుంది స్పష్టంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను భరించారని. And what is the result of this? దాని యొక్క పర్యవసానము, దాని ఫలితం ఏంటంటే we are justified. మనము నిర్దోషులం. If my sins are no more in me, then I am innocent, I am justified. ఇంకా ఎంత మాత్రము నాలో పాపము లేదు, నేను నీతిమంతుడను, నేను నిర్దోషుడనని ప్రభువే తీర్చారు. Hallelujah. Amen. Here Peter says that he bore our sins on his body. పేతురు గారు అంటున్నారు ఆయన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయారని. And went on the cross. శిలువ మీద మోసుకొని పోయారని. As a result, దాని పర్యవసానం we might live for righteousness. మనము నీతిగా జీవించుట కొరకే. We might live for righteousness. నీతి విషయమై జీవించడానికి అలా జరిగింది. We are justified. మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. We live for righteousness. మరి నీతిమంతులుగా జీవించాలి. Not only that, అంత మాత్రమే కాదు, we also died to sin. మనము పాపం విషయమై చనిపోయాము. Are you with me? Are you with me? See, Isaiah in his prophetical vision, he has seen a servant of God, a man is coming
and bearing our sins because of his death, because of his death on the cross, we are justified. అయితే యెషయా ప్రవక్త ప్రవచనాత్మకంగా ఒక దృశ్యాన్ని చూశారు. ఒక వ్యక్తి రాబోతున్నారు, ఆయన మానవులందరి పాపాన్ని భరిస్తారు, మనల్ని నీతిమంతులుగా చేస్తారని ప్రవచనాత్మకంగా ఒక దృశ్యాన్ని చూశారు. But Peter have seen one more. Peter have received one more revelation. అయితే పేతురు గారు మరొక ప్రత్యక్షతను చూస్తున్నారు ఇక్కడ. Jesus bore our sins. యేసు ప్రభువారు మన పాపాలు భరించారు and died on the cross. సిలువలో మరణించారు. As a result, we are justified. మనము దాన్ని బట్టి నిర్దోషులమని తీర్చబడ్డాము. We received righteousness. నీతిమత్వాన్ని పొందుకున్నాము. One more revelation he mentioned here. ఇక్కడ మరొక ప్రత్యక్షతను బయలుపరుస్తున్నారు. We also died to sin. మనము కూడా పాపం విషయమై మరణించామనే సంగతి. Not only our sins are forgiven, మన పాపములు పరిహరించడం మాత్రమే కాదు, not only our sins are taken away from us, మన పాపములు మన నుండి తీసివేయబడ్డాయనే విషయమే కాదు, not only justified us, నీతిమంతులుగా నిర్దోషులుగా మార్చబడ్డామనే not కాదు, only made us righteous, నీతిమంతులుగా చేయబడ్డామనే కాదు, we also died to sin. మనము కూడా పాపం విషయమై మరణించామట. One died for all, then all died. అందరి కొరకు ఒకరు మరణిస్తే అందరూ మరణించారని మనం రోమా పత్రికలో చూసాం. No, first, second. రెండో కొరింథీలో చూసాం. Amen. హల్లెలూయా. The death of Christ Jesus is substitute to my death. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము నా స్థానంలో నాకు బదులుగా జరిగింది. Amen. No, I want you people to understand very well. I think you are going too fast. Correct? My translator going too fast. Speed, no? ఎక్కువ స్పీడ్ అవుతుందా? Don't worry, no, we are here for you. నెమ్మదిగా చెప్పాలా? ఫ్లో కరెక్ట్ ఉందా? No. This speed. ఓకే. Come on, slow down. Yeah. Because many of them are received from you, not from me. చాలా మంది తెలుగు ద్వారా నేర్చుకుంటున్నారు కాబట్టి స్లోగా వెళ్దాం. Okay? You have to go slow. నెమ్మదిగా వెళ్దాం. Okay, I'm not seeing that reflection on their face. మీ ముఖాల్లో అది గ్రహింపు అయినట్టు నాకు కనబడట్లేదు, అందుకోసమే నా ప్రయత్నం మీరందరూ గ్రహించారు. Hallelujah. No, you are receiving many. Because I know, I can understand. No. Hallelujah. This is a very important session. This is a very important ఇది session. చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Jesus bore our sins. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములు భరించారు. So our sins have gone. మన పాపములు ఇక లేవు. Amen. Our sin is no more. మన మీద పాపమే లేదు. As a result, we are justified. ఆ యొక్క బలియాగము యొక్క ఫలితము మనము నిర్దోషులం. Hallelujah. We are justified. మనము నిర్దోషత్వాన్ని పొందుకున్నాం. We are righteous. మనము నీతిమత్వాన్ని పొందుకున్నాం. But same time, అదే సమయంలో we also died to sin. మనము పాపం విషయమై మరణించామని తెలియజేస్తుంది. The death of Christ Jesus substitute to our death. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము మన మరణానికి ప్రత్యామ్నాయం. When Jesus died, యేసు ప్రభు మరణిస్తే we also died with him. ఆయనతో పాటు మనము మరణించాం. God considers that his death is substitute to our death. యేసు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారి యొక్క మరణాన్ని మన మరణంగానే భావిస్తున్నారు. Hallelujah. Now we move to third point. మూడవ విషయానికి వెళ్దాం. We are discussing we are justified freely by his grace through the redemption which is in Christ Jesus. యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డామనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. Amen. Amen. Now we are discussing the redemption which is in Christ Jesus. మరి క్రీస్తులో విమోచనం ఎలా జరిగిందో చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Jesus Christ is our substitute. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రత్యామ్నాయంగా మన స్థానములో వచ్చారు. He came in place of us. నా స్థానములో మన అందరి స్థానంలో వచ్చారు. First of all, మొదటిగా God the Father transferred our sins on the body of Jesus Christ. తండ్రి అయిన దేవుడు లోక పాపం అంతటిని ఆయన మీద మోపారు.
And secondly, రెండవది Jesus Christ bore our sins on his body and went on the cross. ఆ మోపబడిన పాపమంతటిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం మీద భరించారు, శిలువకి వెళ్ళారు. As a result, దాని యొక్క ఫలితము పర్యవసానం we are justified. మనము నిర్దోషులము. Means దాని అర్థం God considers us just as if we have never committed sin. తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నారు, ఇంకా ఎన్నడూ మనము పాపము చేయని వారిగా, ఆయన చట్టాలని శాసనాలని పూర్తిగా నెరవేర్చిన వారిగా చూస్తున్నారు. And God made us righteous in Christ. క్రీస్తులో మనల్ని నీతిమంతులుగా చూస్తున్నారు. And also we died to sin. మనము పాపానికి చనిపోయిన వారిగా చూస్తున్నారు. Because the death of Christ is substitute to our death. యేసు ప్రభు వారి యొక్క మరణము మరి మన మరణానికి మరి ప్రత్యామ్నాయము, మన స్థానములో ఆయన మరణించారు. God considers that we also died with Christ. క్రీస్తులో మనము కూడా మరణించినామని దేవుడు చూస్తున్నారు. Hallelujah. Now the third point, మూడవది, God the Father made Jesus to be sin for us. అయితే తండ్రి అయిన దేవుడు మన పక్షాన మరి మన పాపం అంతా ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనను పాపముగా చూస్తున్నారు. God the Father made Jesus to be sin for us. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు పాపముగా చేశాడు. Amen. God the Father made Jesus to be sin for us. మన కొరకు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు పాపముగా చేశాడు. Now what is the result of this action? దీని యొక్క ఫలితం ఏంటి? God made us, we became righteousness of God in Christ. మనము క్రీస్తులో దేవుని నీతిగా మార్చబడ్డాం. Amen. ఆమేన్. We become the righteousness of God మనము in Christ. దేవుని నీతిగా మార్చబడ్డాం. We read from book of 2 Corinthians, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 5, 5వ అధ్యాయం verse 21. 21వ వచనం చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. Hallelujah. హల్లెలూయా. 2 Corinthians 5:21. రెండవ కొరింథీ 5:21. For he made him who knew no sin to be sin for us, that we might become the righteousness of God in him. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. Amen. Amen. The point is here, God made Jesus to be sin for us. అయితే పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం పాపముగా చేశాడు తండ్రి అయిన దేవుడు. Listen to me carefully. జాగ్రత్తగా విన్నాం. God made Jesus to be sin for us. మన కోసము పాపమెరుగని యేసు ప్రభువారిని పాపముగా చేశారు. Jesus never knew sin. అసలు ఆయన ఎన్నడూ పాపం అంటే ఏందో ఎరగనివాడు. That means he never committed sin. ఆయన దాని అర్థము ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. Amen. ఆమేన్. He never knew sin. ఆయన పాపం అంటే తెలియదు. But God made Jesus to be sin for us. మన కోసము ఆ పాపమెరుగని ఆయనను పాపముగా చేశాడు తండ్రి అయిన దేవుడు. What's the meaning? God made Jesus to be sin for us. మన కోసం పాపముగా చేయడం అంటే ఏంటి దాని అర్థం? Now, when you and me look into the cross of Calvary, we see the only begotten Son, Jesus Christ, is on the cross. మనము సిలువని గనక చూసినట్లయితే అక్కడ మరి ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కనబడతారు. Am I right? When we look into the cross, we see the only begotten Son of Father God. Jesus is on the cross. ఒకవేళ మనము సిలువను గనక గమనించినట్లయితే తండ్రి అయిన దేవుని అత్యంత ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే సిలువలో కనబడతారు. Amen. But when Father God look unto the cross, ఒకవేళ తండ్రి అయిన దేవుడు గనక సిలువను చూస్తే he is not seeing his only begotten Son on the cross. ఆయన ఏకైక కుమారుని మాత్రమే చూడట్లేదండి అక్కడ. For him the sin of the whole world is on the cross. అయితే సమస్త మానవాళి పాపమును చూస్తున్నారు అక్కడ. Amen. For the heavenly Father, the sin
of the whole world is on the cross. పరిశుద్ధుడైన ఆ తండ్రి అయిన దేవుడు సిలువను చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కనబడట్లేదు కానీ లోక పాపం అంతా కనబడుతూ ఉన్నది. Not the son on the cross. అక్కడ కుమారుడు కనబడట్లేదు ఆయనకి. The sin of the whole world is on the cross. సమస్త మానవాళి యొక్క పాపం కనబడుతుంది ఆయనకి. Amen. Amen. When God saw the sin of the whole world is on the cross of Calvary, కలువరి సిలువలో మానవాళి పాపం అంతటిని దేవుడు చూసినప్పుడు, when God saw the sin of the whole world is on the body of his son Jesus, సమస్త మానవాళి పాపము తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద చూసినప్పుడు, the righteous judgment of God, మరి భయంకరమైన నీతిమంతమైన తీర్పు బయలుపరచబడాలి. the righteous wrath of God దేవుని యొక్క పరిశుద్ధమైన ఉగ్రత came upon the body of his son Jesus. యేసుక్రీస్తు ప్రభువారి మీ శరీరం మీదకి దిగి వచ్చింది. And God punished our sins on the body of his son Jesus. మన అందరి పాపమును యేసుక్రీస్తు ప్రభువారి మీద తీర్చారు. And crushed his body on the cross of Calvary. ఆ ఉగ్రతకు ఆయన శరీరము నలగొట్టబడింది. And reconciled us to himself in the broken body of Jesus. తద్వారా ఆ విరిగిన నలిగిన విరగొట్టబడిన శరీరము ద్వారా దేవుడు మానవాళిని తనతో సమాధానపరుచుకున్నారు. Hallelujah. 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 That is the next point. అది మరి ఒక విషయం. Punished our, you can write down, write down, punished our sins on the body of his son. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం మీద మన పాపమునకు మరి శిక్ష విధించబడింది. God punished our sins on the body of his son Jesus. మన అందరి పాపమును బట్టి ఆయన శరీరము మీద మరి శిక్ష విధించబడింది. As a result, దాని పర్యవసానం we ఫలితం, have no more punishment. తద్వారా మనకి ఇక ఎంత మాత్రము శిక్ష లేదు. We have no more punishment. ఇక ఎంత మాత్రము శిక్ష లేదు మనకి. No more punishment of sin. పాపమును బట్టి ఫలితము ఇక మనం అనుభవించం. God is a righteous judge. దేవుడు నీతిగల న్యాయాధిపతి. He cannot punish one mistake two times. ఒక తప్పుకి రెండు సార్లు శిక్షించాడండి ఆయన. Correct? Any worldly court cannot punish one sin two times. ఒక పాపమునకు రెండు సార్లు శిక్ష విధించబడదు. Amen. Jesus bore our sins. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను భరించారు. And God made him to be sin for us. మన కోసము పాపం ఎరుగని ఆయనను పాపంగా చేశారు. And punished our sins in his body. మన పాపములను ఆయన శరీరం మీద శిక్షించారు. As a result, we have no more punishment. పర్యవసానం మనకి ఇక ఏ శిక్ష లేదు. We have no more punishment. ఇక ఎంత మాత్రము మనకు శిక్షకు గురికాం. That means we are saved from eternal condemnation. దాని అర్థము మనము నిత్య మరణము నుండి తప్పించబడ్డాం. We read book of Romans chapter 8. రోమా పత్రిక 8వ అధ్యాయం verses 1 to 4. 1 నుండి 4 వచనాలు చదువుదాం. There is therefore now no condemnation to those who are in Christ Jesus. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. Amen. That I already explained. ఇది నేను ముందే వివరించాను. Therefore there is now no condemnation for those who are in Christ Jesus. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదట. Because God has given the punishment of our sins on the body of his only begotten son. యేసుక్రీస్తు శరీరమందు మన పాపమంతటికి ఆయన శిక్ష విధించారు కనుక. Now verse 3 and 4. 3-4 వచనాలు చదువుదాం. What the law could not do in that it was weak through the flesh, God did send his own son in the likeness of sinful flesh. On account of sin, he condemned the sin in the flesh, that the righteous requirement of the law might be fulfilled in us who do not walk according to the flesh, but according to the Spirit. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. Amen. ఆమేన్. Amen. Verse 3 says that God sent his own son in the likeness of sinful flesh. On account of sin, he condemned sin in the flesh of Jesus Christ. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని
పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. Amen. God sent his son Jesus in the likeness of a sinful flesh. పాప శరీరాకారముతో యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారని. And punished the sin in his body. ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించారు. That means now we have no more punishment. దాని అర్థము ఇక మనకి ఎంత మాత్రము శిక్ష లేదు. We are saved from eternal punishment, eternal condemnation. నిత్య శిక్ష నుండి నిత్య నరకము నుండి మనము తప్పించబడ్డాము. Hallelujah. Hallelujah. Now we move to next point. మరొక విషయాన్ని చూద్దాం. Jesus died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. No, I know I already said it, but you have to write it down again. మళ్ళీ ఒకసారి చెప్తాను, రాసుకోండి. Jesus died on the cross. యేసు ప్రభువారు శిలువలో మరణించారు. As a result, we also die with Christ. మనము కూడా క్రీస్తుతో పాటు మరణించాం. Amen. Now, normally we understand that Jesus died on the cross. As a result, our sins are forgiven. We are saved from eternal death. Our sins are forgiven. We are saved from eternal death. సాధారణంగా మనం ఏమో నమ్ముతామంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు కాబట్టి నాకు నీతి ఆపాదించబడింది, నేను ఇక శిక్ష పొందను, ఇక నిత్య నరకానికి పాత్రులము కాము అనే ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటాం, గ్రహిస్తూ ఉంటాం. And we have received eternal life. మనకి నిత్య జీవం పొందుకున్నామని కూడా నమ్ముతాం. But we fail to understand that we also died with Christ. ఒక విషయంలో అర్థం చేసుకోవడంలో మనం విఫలమయ్యాం. అదేంటంటే ఆయనతో పాటు మనము కూడా మరణించామని. We read Romans chapter 6 verse 6. రోమా 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే Romans chapter 6 verse 6. రోమా 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. Romans 6 verse 6 says that knowing this, that our old man was crucified with him. యేసుక్రీస్తుతో పాటు మన ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందనే సంగతి మనం గ్రహించాలి. It talks about our old man. ఈ విషయం ఏం సెలవిస్తుందంటే మన ప్రాచీన పురుషుడు గురించి. Amen. We should know this. ఇది మనం అర్థం చేసుకోవాలి. No, we should know this. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. What God did for you and me on the cross of Calvary. కల్వరి శిలువలో దేవుడు మీకు మనందరికీ చేసిన విషయం ఏందో మనం గ్రహించాలి. Know this truth. ఈ సత్యాన్ని మనం అర్థం That చేసుకోవాలి. our old man was crucified with Jesus. పాత ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు. We should understand that we also died with Christ. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తుతో పాటు మనము కూడా మరణించామని. Because Jesus Christ is our substitute. ఎందుకనకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రత్యామ్నాయం, యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. The death of Christ is substitute to our death. ఆయన యొక్క మరణము మన మరణమునకు మరి బదులుగా ఉంది. When Christ died on the cross, క్రీస్తు శిలువలో మరణించినప్పుడు God considers that in the heart of God, He considers that we also died with Christ. దేవుని హృదయములో ఆయనతో పాటు మనము కూడా మరణించామనే విషయాన్ని ఆయన చూస్తున్నారు. Amen. You understand that you died with Christ. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తుతో పాటు మనము కూడా మరణించాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That you can read in many other scriptures. అనేక వాక్యాల్లో కూడా ఈ విషయాన్ని మనం చూడొచ్చు. Now I will give some more points. మరికొన్ని విషయాలు చెప్తాను మీకు. Then I will give you scriptures. వాక్యాలు చూపిస్తాను. Next point. మరొకటి, Jesus was buried in place of us. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానములో సమాధి చేయబడ్డారు. Jesus was buried యేసు ప్రభువారు మరి సమాధి in place చేయబడ్డారు of us. నీ నా స్థానంలోనే. As a result, దాని పర్యవసానం we also buried with Him. మనము కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. We also buried with Christ. క్రీస్తుతో పాటు మనము కూడా పాతి పెట్టబడ్డాం. That means the burial of Jesus Christ
is substituting to our burial. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి సమాధి చేయబడడం మనము సమాధి చేయబడడానికి మరి సాదృశ్యంగా ఉంది. In God's heart, the entire humanity was buried with him. మరి ప్రభు యొక్క దృష్టికోణంలో మానవాళి అంతా క్రీస్తుతో పాటు పాతి పెట్టబడింది. Okay, right, this point, then I'll give you the scriptures. ఈ వాక్యాలు చెప్తాను, రాసుకోండి. Right, next point. మరొక పాయింట్ రాసుకోండి. Later I will give you references. తర్వాత నేను లేఖనాలు చూపిస్తాను. Right, God the Father raised up Jesus from the dead on the third day. మూడవ దినమున పరలోకమందున తండ్రి క్రీస్తును మృతుల్లో నుండి లేపారు. God the Father raised up Jesus Christ from the dead on the third day. పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని మూడవ దినమున మరి మృతుల్లో నుండి లేపారు. As a result, దాని ఫలితం పర్యవసానం, we also were raised up together with Christ. మనము కూడా క్రీస్తుతో కూడా లేపబడ్డాము. As a result, we also were raised up together with Christ. పునరుత్థానం యొక్క ఫలితము మనము కూడా క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాము. Okay. Then the next point. మరొక విషయాన్ని చూద్దాం. Jesus Christ ascended to heaven and seated at the right hand of God the Father. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. Jesus Christ ascended to heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైనారు and seated at the right hand of Father God. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. Okay. Now God considers, అయితే ఆ విషయాన్ని కూడా దేవుడు ఎలా చూస్తున్నారు అంటే, we also seated at the right hand of Heavenly Father with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మనము కూడా ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగానే ఆయన చూస్తున్నారు. God considers we also seated at the right hand of Heavenly Father with Christ. తండ్రి అయిన దేవుడు ఇలాగ చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో లేపబడిన మనము కూడా ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నామని దేవుడు చూస్తున్నారు. That means the ascension of Christ Jesus or his glorification is substitute to our glorification. అయితే ఆయన మహిమపరచడము మనల్ని మహిమపరచడము సూచిస్తుంది. Now we write scriptures. ఈ వాక్యాలు రాసుకోండి. Book of Romans, రోమా పత్రిక chapter 6 verse 4, 6వ అధ్యాయం 4వ వచనం, and Colossians chapter 2 verse 12. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Romans 6:4, రోమా 6:4, Colossians 2 verse 12, కొలస్సీలకు రాసిన పత్రిక 2:12, and Ephesians 2:5-7. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:5 నుండి 7. Ephesians chapter 2 verse 5-7. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం 7వ వచనం. Colossians chapter 3 verse 1. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. Colossians chapter 3:1. కొలస్సీ 3:1. Okay, we read Ephesians chapter 2. ఎఫెసీ 2వ అధ్యాయాన్ని చదువుదాం. 5-7. 5 నుండి 7. Even when we were dead in trespasses, made us alive together with Christ. Notice that point. He made us alive together with Christ. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. Made us alive together with Christ. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారట. Amen. ఆమేన్. What's meaning made us alive together with Christ? క్రీస్తుతో కూడా బ్రతికించడం అంటే ఏంటి అర్థం? Made us alive together with Christ. క్రీస్తుతో కూడా బ్రతికించబడడం. Then verse 6. 6వ వచనం. And raised us up together with Christ. Is there? మనల్ని క్రీస్తుతో లేపారు. yes 7. Yeah. Raised us up together with Christ. మరి క్రీస్తుతో పాటు మనల్ని లేపారు. And made us sit together in the heavenly places in Christ Jesus.
క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. 7వ వచనంలో ఉంది. Are you getting something? అర్థమవుతుందండి. See, we also crucified with Christ. మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం. We died with Christ. క్రీస్తుతో పాటు మరణించాం. We also buried with Christ. క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాం. We also raised up together with Christ క్రీస్తుతో పాటు లేపబడ్డాం. and seated with Christ together in the heavenly places in Christ Jesus. పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టబడ్డాం. Have you noticed all the scriptures? ఈ విషయాలన్నీ మీరు ఈ వాక్యాలన్నీ మీరు గ్రహిస్తున్నారా? I know many of you are not able to understand మరి మీరు సరిగా అర్థం చేసుకోవట్లేదని కూడా నాకు అర్థమవుతుంది. because you are not believing in the word of God. That's why ఎందుకంటే మీరు వాక్యాన్ని నమ్మట్లేదు కాబట్టి. I'm not reading from the word of God. నేను దేవుని వాక్యంలో నుండే చదువుతున్నానండి. I given you many scriptures. అనేక వచనాలు మీకు చూపిస్తున్నాను. You also crucified with Christ. మీరు మనమందరము క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాం. You also died with Christ. క్రీస్తుతో పాటు మరణించాం. You also buried with Christ. క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాం. Raised up together with Christ. క్రీస్తుతో కూడా లేపబడ్డాం. And seated with Christ in the heavenly places. క్రీస్తుతో పాటు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడ్డాం. Now where are you? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? Now where are you? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? Then why are you continuing on this earth? మరి ఎందుకు ఈ భూమి మీద ఉన్నారు మరి? Come on. Then why are you here, my dear? ప్రియ సహోదరులారా, ఎందుకు ఉన్నారు ఇక్కడ? See, Jesus Christ is our substitute. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానాన్ని భరించి ప్రత్యామ్నాయంగా ఉన్నారు. Whatever things happened to Jesus happened for you and me. యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి జరిగిందో అది నీకు నాకును జరిగింది. God considers that whatever things happened to Jesus happened for you and me. యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి జరిగిందో అది నీకు నాకు జరిగినట్లుగా దేవుడు ఎంచుచున్నారు. Whatever things God did to Jesus did for you and me. యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి జరిగించారో అది నీకును నాకును జరిగించినట్లుగా దేవుడు చూస్తున్నారు. Whatever things God the Father accomplished through the life, death, burial, resurrection and his glorification now credited in my account. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము, మరణము, సమాధి, పునరుత్థానము, ఆరోహణము, మహిమ పరచడములో ఏమేమైతే జరిగించబడ్డాయో అవన్నీ మేలులు యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క నా యొక్క వ్యక్తిగత ఖాతాలో జమ చేశారు. Because he is my substitute. ఎందుకంటే ఆయన నీ యొక్క నా యొక్క ప్రత్యామ్నాయము, నీకు నాకు బదులు. He came in place of me. ఆయన నా స్థానంలో నీ స్థానంలో వచ్చారు. And first of all, God the Father transferred our sins on his body. మొట్టమొదటిసారిగా దేవుడు మరి మనందరి పాపములను ఆయన శరీరం మీదకి పంపించారు. Now where is your sin? ఇప్పుడు నీ పాపం ఎక్కడ ఉంది? It's already gone. అది వెళ్ళిపోయింది. Transferred upon the body of Jesus. యేసు ప్రభువారి శరీరం మీదకి మార్చబడింది. That's why God justifies you. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను నిర్దోషులుగా చూస్తున్నారు. Justification means God considers you just as if you have never committed sin. నిర్దోషత్వము అంటే ఎన్నడూ నీవు పాపము చేయలేదని దేవుడు చూస్తున్నాడు. Hallelujah. And Jesus bore your sins on his body and went on the cross. యేసు ప్రభువారు మన పాపమంతటిని ఆయన శరీరం మీద భరించి సిలువకి ఎక్కారు. And what is the result of that one? ఏంటి దాని యొక్క అర్థం? దాని ద్వారా వచ్చిన ఫలితం? You are not under sin. ఇక ఎంత మాత్రం నీవు పాపము కింద You no need to bear your sins. నీవు ఇక పాపమును భరించవలసిన అవసరమే లేదు. Jesus bore your sins. నీ పాపములు యేసు ప్రభువారు భరించారు. And God the Father made Jesus to be sin for you. అయితే నీ కొరకు పాపం ఎరుగని ఆయనను పాపముగా చేశారు. God made him to be sin for you. దేవుడు నీ కొరకు పాపం ఎరుగని ఆయనను పాపంగా చేశారు. What's the result? ఏంటి దాని పర్యవసానం? You become the righteousness of God in Jesus. నీవు క్రీస్తులో దేవుని నీతిగా మార్చబడ్డావు. Amen.
Because God made him to be sin for you. ఎందుకంటే నీకు బదులుగా నీ స్థానములో ఆయనను పాపంగా చేశారు. As a result, you became righteousness of God in Christ Jesus. క్రీస్తునందు నీవు నీ దేవుని యొక్క నీతిగా మార్చబడ్డావు. Then God punished your sins on the body of his son Jesus. క్రీస్తు వారి శరీరం మీద నీ పాపమునకు శిక్ష విధించబడింది. As a result, దాని పర్యవసానం you have no more punishment. ఇక నీకు నాకు ఎంత మాత్రం శిక్ష లేదు. No more punishment. శిక్షే లేదు. You are saved from eternal condemnation. మరి పరలో నిత్య శిక్ష నుండి మనము తప్పించబడ్డాం. You are saved from eternal hell, eternal death. నీవు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడ్డావు. Hallelujah. 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 Now Jesus died on the cross. క్రీస్తు వారు శిలువలో మరణించారు. ఇప్పుడు In the heart of God, you also died with him. అయితే యేసు తండ్రి అయిన దేవుని హృదయంలో ఆయనతో పాటు నీవు కూడా మరణించానట్టుగా Your death is over in the heart of God. అది దేవుని దృష్టిలో అలాగే ఉంది. Jesus was buried. మరి యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. In the heart of God, you also were buried with him. నీవు కూడా యేసు ప్రభువారితో సమాధి చేయబడినట్లుగా దేవుడు చూస్తున్నాడు. Because the burial of Christ Jesus substitute your burial. యేసు ప్రభువారి యొక్క సమాధి నీ స్థానములో సమాధి చేయబడ్డారు. When Christ was buried in the heart of God, you also buried with him. దేవుని హృదయములో మరి యేసు ప్రభువారి యొక్క సమాధి కార్యం నీవు కూడా సమాధి చేయబడినట్లుగానే చూస్తున్నారు. On the third day, God has raised Jesus up from the dead. మూడవ దినమున మృతుల్లో నుండి యేసు ప్రభువారిని లేపిన దేవుడు. And in the heart of God, you also raised up together with Christ Jesus. ఆయనతో పాటు మనము కూడా లేపబడ్డట్లుగా తండ్రి దేవుడు చూస్తున్నాడు. Because the resurrection of Christ Jesus is substitute to your resurrection. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము నీ పునరుత్థానానికి బదులుగా ఉంది. In the heart of God, your resurrection is over. దేవుని హృదయములో మీ పునరుత్థానం కూడా జరిగిపోయింది. And Jesus Christ ascended to heaven and seated at the right hand of heavenly Father. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబడ్డారు. Now God considers that you also seated with Christ Jesus. అయితే దేవుని వాక్యం చెప్తుంది దేవుని దృష్టిలో కూడా మనం కూడా ఆయనతో పాటు లేపబడి ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డాం. Because the glorification of Christ Jesus substitute your glorification. నీ యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచబడము మరి నిన్ను కూడా మహిమపరచబడినట్లు దానికి సాదృశ్యం. Now your redemption is completed in Christ. క్రీస్తులో మీ విమోచన పూర్తి చేయబడింది. Your salvation is completed in Christ Jesus. క్రీస్తు యేసు వారిలో మన రక్షణ సంపూర్తిగా ముగించబడింది. Your sins are forgiven. మన పాపములు క్షమించబడ్డాయి. You died with Christ. క్రీస్తుతో పాటు మరణించాము. You were buried with Christ. క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాము. Raised up together with Christ. క్రీస్తుతో పాటు లేపబడ్డాము. Seated at the right hand heavenly Father in the heavenly places. దేవుని కుడి పార్శ్వమున పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడ్డాం. Your redemption is completed in Christ Jesus. నీ విమోచన కార్యము క్రీస్తు యేసునందు ముగించబడింది. Your salvation is completed in Christ Jesus. క్రీస్తు యేసునందు మన రక్షణ పూర్తి చేయబడింది. Because Jesus Christ is your substitute. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీకు బదులుగా నీ స్థానములో నిలిచి అది పూర్తి చేశారు. Whatever things happened to Jesus happened for you. ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారికి జరిగిందో అది నీకును జరిగింది. Amen. ఆమేన్. Do you believe all these things? ఈ విషయాలన్నీ మీరు నమ్ముతున్నారా? This is the word of faith which we preach to you. ఇదే విశ్వాస వాక్యము మీకు బోధించేది. This is the word of faith which we preach. ఈ విశ్వాస వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. What is that? ఏంటది? Jesus Christ came in place of you. నీ స్థానములో తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించారు. I'm trying to explain to you how to share the gospel within 3 minutes. 3 నిమిషాల్లో మీకు సువార్త ఎలా ప్రకటించాలో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. Jesus Christ came in place of you. నా స్థానంలో నీ స్థానంలో క్రీస్తు వారి లోకానికి వచ్చారు. And Father God transferred your sins on his body. తండ్రి అయిన దేవుడు ఆయన శరీరం మీదకి నీ పాపాన్ని పంపించారు. Jesus bore your sins on his body and went on the cross. నీ యొక్క పాపమును భరిస్తూ ఆయన సిలువకి వెళ్ళారు.
God made Jesus to be sin for you యేసుక్రీస్తు ప్రభువారిని పాపముగా చేశారు and punished your sins on his body. ఆయన శరీరం మీద మన పాపమునకు శిక్ష విధించబడింది. Jesus suffered your punishment on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్షను కల్వరి శిలువలో భరించారు. He died in place of you. నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించారు. He was buried in place of you. నీ స్థానంలో నా స్థానంలో సమాధి చేయబడ్డారు. On the third day, God has raised him up from the dead. మూడవ దినమున ఆయన మృతుల నుండి దేవుడు లేపారు. And he ascended to heaven and seated at the right hand of the heavenly Father. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుండబెట్టబడి ఉన్నారు. And in the heart of God, దేవుని హృదయంలో your sin has been gone. నీ యొక్క పాపము వెళ్ళిపోయింది. Your sin has been forgiven. నీ పాపము పరిహరించబడింది, And your క్షమించబడింది. punishment has been gone. నీ యొక్క శిక్ష కొట్టివేయబడింది. You also died with Christ. క్రీస్తుతో పాటు మనము మరణించాము. You also were buried with Christ. క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాము. You also resurrected with Christ. క్రీస్తుతో పాటు పునరుత్థానముగా And ఉంచబడ్డాము. seated at the right hand of the heavenly Father. తండ్రి కుడి పార్శ్వమున ఆయనతో పాటు Your కూర్చున్నాము. redemption is completed in Christ Jesus. ఈ విమోచన క్రీస్తునందు ముగించబడింది. Your salvation is completed in Christ Jesus. ఈ రక్షణ క్రీస్తులో ముగించబడింది. Now God is asking you, అయితే ఇప్పుడు ప్రభు తండ్రైన దేవుడు అడుగుతున్నారు, my dear sons and daughters, నా ప్రియ కుమారులారా కుమార్తెలారా, I send my son Jesus on behalf of you. నీ స్థానములో నీకు బదులుగా నా కుమారుని పంపించాను. I did all these things for you on behalf of you. నీ పక్షాన నీ కొరకు ఈ కార్యమంతా నేను చేసి ముగించాను. Do you believe? నువ్వు నమ్ముతావా? Do you believe in my son Jesus? నా కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచుతావా? Do you believe in the righteous work I did in my Jesus, my son Jesus? నా కుమారుని యందు నీతిగా జరిగించిన కార్యాన్ని నువ్వు నమ్ముతావా? Do you believe the redemption, salvation which I have completed in my son Jesus? నా కుమారుడైన క్రీస్తునందు ముగించబడిన విమోచన కార్యాన్ని, రక్షణ కార్యాన్ని నీవు నమ్ముతావా? Do you believe? నమ్ముతావా? If you believe, నీవు నమ్మితే then come and join with my son Jesus. నా కుమారునితో కలిసి నడవడానికి రా. Come and join with my son Jesus. వచ్చి నా కుమారునితో కలుసుకో. Confess with your mouth that this Jesus is my Lord. ఈ యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకో. Not only believing in your heart, నీ హృదయంలో విశ్వసించడం మాత్రమే కాదు, you have to confess with your mouth that Jesus is the Lord. నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకో. Amen. You have to believe in the name of Jesus Christ యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి and confess with your mouth that Jesus is the Lord. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని, You have to confess with your mouth that Jesus is the Lord. దేవుడు నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. Then come and join with my son Jesus. వచ్చి నా కుమారుని యేసుతో కలిసిపో. Come and join with the death of my Christ, my son Jesus. నా యొక్క కుమారుని యొక్క మరణములో పాల్గొందు. Come and join with the burial of my son Jesus. నా కుమారుని యొక్క మరి సమాధిలో నువ్వు పాల్గొందు. Come and join with the resurrection of my son Jesus. నా కుమారుని యొక్క పునరుత్థానములో కూడా నువ్వు పాల్గొందు. How one can be joined together with the death, burial and resurrection of Christ Jesus? ఎలా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి మరణము, సమాధి, పునరుత్థానంలో పాలుపంపులు పొందగలడు? Through water baptism. నీటి బాప్తిస్మము ద్వారా. Why God has appointed water baptism in the church of God? ఎందుకు తండ్రి అయిన దేవుడు మరి సంఘములో బాప్తిస్మమును మరి స్థాపించారు? Water baptism, fully immersion water baptism resembles my death with Jesus Christ, my burial with Jesus Christ, my ascension with Jesus Christ. మరి నీటి బాప్తిస్మం యొక్క సాదృశ్యం ఏంటంటే, మరి బాప్తిస్మం కార్యక్రమంలో నీవు ముంచబడుతున్నప్పుడు చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడం, తిరిగి లేపబడుతున్నప్పుడు తిరిగి లేవడం, మరణము, సమాధి, పునరుత్థానముకు సాదృశ్యంగా. Why God has appointed water baptism in the church of God? ఎందుకు దేవుని సంఘములో బాప్తిస్మమును దేవుడు ఏర్పాటు చేశాడు? Our redemption or salvation is completed in Jesus. మన యొక్క విమోచనము, మన యొక్క రక్షణ క్రీస్తులో ముగించబడింది. Our redemption is completed through the death,
burial and resurrection of Christ Jesus మన యొక్క విమోచన కార్యము ఊరికే జరగలేదు, మరణము సమాధి పునరుత్థానము ద్వారా జరిగింది. is completed in Christ Jesus. క్రీస్తులోని ముగించబడింది. Now you have to believe in Jesus Christ. అయితే ఇప్పుడు క్రీస్తునందు నీ విశ్వాసం You have ఉంచాలి. to believe what God has accomplished in Jesus Christ on behalf of you. క్రీస్తునందు నీ పక్షాన దేవుడు ముగించిన కార్యాన్ని నమ్మాలి. After believing, నమ్మిన తర్వాత you have to come and join with Christ Jesus. వచ్చి క్రీస్తుతో నువ్వు జతపరచబడాలి. You have to join with His death, ఆయన మరణముతో కలపబడాలి. join with His burial, ఆయన మరి సమాధితో పూడ్చబడడంతో మీరు జతపరచబడాలి. join with His resurrection. పునరుత్థానముతో జతపరచబడాలి. But with this very purpose, God has appointed water baptism in the church. దీని కొరకు దేవుడు ఒక మరి బాప్తిస్మ కార్యక్రమాన్ని సంఘంలో ఉంచారు. Water baptism resembles my death with Christ Jesus. నా బాప్తిస్మములో నా యొక్క మరణము కనబడుతుంది. Water baptism resembles my burial with Christ Jesus. క్రీస్తుతో పాటు నేను సమాధి చేయబడట కనబడుతుంది. Water baptism resembles my resurrection with Christ Jesus. బాప్తిస్మములో క్రీస్తులో నాకును జరిగిన పునరుత్థానమును గురించి కూడా బయలుపరచబడుతుంది. Please understand that my death, my burial, my resurrection is already happened 2000 years ago with Jesus Christ. ఒక విషయాన్ని మనం గ్రహించాలి. క్రీస్తులో 2000 సంవత్సరాలకి పూర్వమే నేను మరణించాను, సమాధి చేయబడ్డాను, పునరుత్థానము గావించబడ్డాను. అది క్రీస్తు వారిలో జరిగింది, నాకు జరిగింది. Hallelujah. Hallelujah. My sins are forgiven 2000 years ago. నా పాపములు 2000 సంవత్సరాలకి పూర్వమే క్షమించబడ్డాయి. Not today. ఈ రోజు కాదండి, Not today. ఈ రోజు కాదు. My sins are forgiven 2000 years ago. 2000 సంవత్సరాలకి పూర్వము క్రీస్తులో నా పాపము క్షమించబడింది. My punishment has gone నా 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే నా శిక్ష కొట్టివేయబడింది. Hallelujah. Hallelujah. My death happened 2000 years ago. నా మరణము 2000 సంవత్సరాల క్రితమే My జరిగిపోయింది. burial happened 2000 years ago with Jesus. నా సమాధి కార్యక్రమం క్రీస్తుతో పాటు 2000 సంవత్సరాల క్రితమే ముగించబడింది. My resurrection, నా పునరుత్థానం, my glorification, నా మహిమపరచబడడం, my ascension to heaven, క్రీస్తుతో పాటు పరలోక స్థానములో వెళ్ళే స్థితిని, everything happened in Christ Jesus 2000 years ago. అన్ని కార్యాలు 2000 సంవత్సరాలకి పూర్వమే ముగించబడ్డాయి. Now I heard this word of faith. అయితే ఇప్పుడు ఈ యొక్క విశ్వాస వాక్యాన్ని నేను విన్నాను. I heard today only. I ఈ heard రోజే this విన్నాను. message today. ఈ రోజే విన్నాను. Now I believed in Jesus. నేను నమ్మాను యేసునందు. I believe whatever things happen in Christ Jesus on behalf of me. నా పక్షాన క్రీస్తు వారిలో జరిగిన కార్యాలన్నిటిని నేను నమ్మాను. Then I confess Jesus with my mouth that He is the Lord. నా నోటితో ఆయన ప్రభు అని ఒప్పుకొని Now I have to join with His death, burial and resurrection. నేను ఆయన మరణ సమాధి పునరుత్థానంలో పాల్పంపులు పొందడానికి That is through water baptism. అది మరి నీటి బాప్తిస్మం ద్వారా సాధ్యం. Water baptism is not the teaching of any denomination. నీటి బాప్తిస్మము ఏ డినామినేషన్ యొక్క బోధ కాదు. Please don't say that this is water baptism completely immersion. Water baptism is by this denomination, that denomination. No. ఈ నీటిలో సంపూర్ణముగా ముంచబడే ఈ యొక్క బాప్తిస్మము ఫలానా సంఘానికి సంబంధించిన చెప్పమాకండి. It's not from any group. ఇది ఏ గుంపుకి సంబంధించింది కాదు. It's from Heavenly Father. ఇది పరలోకపు తండ్రి ద్వారా ఏర్పరచబడింది. It's not the doctrine of any church. ఏ సంఘానికి సంబంధించింది కాదు ఇది. It's the doctrine of Father God. తండ్రి అయిన దేవునికి ఒక ఉపదేశం అది. He has accomplished your salvation, your redemption in Jesus. యేసుక్రీస్తునందు నీ యొక్క విమోచన, నీ రక్షణ ముగించబడింది. Through His death, burial and resurrection. ఆయన మరణము సమాధి పునరుత్థానం ద్వారా. It's happened 2000 years ago. 2000 సంవత్సరాలకి పూర్వమే In జరిగిపోయింది. the heart of God, your sin was forgiven. దేవుని హృదయములో నీ పాపము పరిహరించబడింది. Even before you come to this earth, నీవు పుట్టక మునుపే, and before you committed sin, నీవు అసలు పాపమే చేయక మునుపే your sins are forgiven. Your sins were forgiven. నీ పాపాలు క్షమించబడ్డాయి. You also died with Christ. క్రీస్తుతో పాటు నీవు మరణించావు. You also
buried with Christ. క్రీస్తుతో పాటు నీవును We సమాధించబడ్డావు. also resurrected with Christ. క్రీస్తుతో పాటు నీవు పునరుత్థానం గావించబడ్డావు. In the heart of God, you are already in the heavenly places. దేవుని హృదయంలో, దేవుని దృష్టికోణంలో నీవు ఆయన సింహాసనములో ఆయన పక్కకే ఉన్నావు. And this is your position in Christ Jesus. ఇది క్రీస్తులో నీ స్థానం. Where is my position, my brother? ఎక్కడ మన స్థానం అండి? In the heavenly places. పరలోకపు స్థలములలో, In Christ Jesus. క్రీస్తునందు Seated with the heavenly Father. పరలోకపు తండ్రి కుడి పార్శ్వమున తండ్రి మన యేసుతో పాటు. That's why I can reign over this life. అందుకోసమే ఈ నా జీవితమును నేనే పరిపాలించుకోగలను. That's why I can reign over Satan. నేను అందుకోసమే సాతాను మీద జయం పొందగలను. That's why I can reign over sin. నేను పాపమును జయించగలను. That is why I can reign over sickness. అందుకోసమే నేను రోగాన్ని కూడా జయించగలను. That is why I can reign over every curses. అన్ని శాపములను నేను జయించగలను. That is why I can reign over all kinds of satanic program, witchcraft, sorcery, and all kinds of satanic programs. సాతాను సంబంధమైన మాంత్రిక చేతబడి చిల్లని శక్తులన్నిటి మీద నేను జయం పొందగలను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Your salvation is completed in నీ Jesus. రక్షణ క్రీస్తునందు ముగించబడింది. Your redemption is completed in Jesus. నీ విమోచన క్రీస్తునందు పూర్తి చేయబడింది. And God placed you in Jesus. మిమ్మల్ని మనలందరినీ క్రీస్తులో దాచిపెట్టాడు. Do you believe all this? ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? Then you are saved. మీరు Then you are రక్షించబడ్డారు. redeemed. మీరు విమోచింపబడ్డారు. If you believe in Jesus, ఇది మీరు విశ్వసిస్తే, క్రీస్తునందు నా విశ్వాసం you ఉంచితే, should come and join with His death, burial, and resurrection. ఇక మీరు తప్పక ఆయన మరణము, సమాధి, పునరుత్థానకు సాదృశ్యమైన బాప్తిసములో పాలు పొందాలి. If you have not yet accepted Jesus, not joined with Christ Jesus through water baptism, today your time for that. ఒకవేళ మీరు ఇది విశ్వసించినా నీటి బాప్తిసములోనికి మీరు పాలు పంపులు పొందనట్లయితే ఇది మీ తరుణము. దీన్ని మీరు ఈ దినము పూర్తి చేయండి. If you are not at water baptized, if you don't come for water baptism, please meet the pastors who are here. They will help you. ఒకవేళ ఎవరైనా నీటి బాప్తిసము అవసరమని ఈ బోధ ద్వారా మీరు గ్రహించి ఉన్నట్లయితే ఇక్కడ సహోదరులు పాస్టర్స్ ఉన్నారు, వారిని మీరు సంప్రదించండి. Be back to Romans chapter 3 verse 24. తిరిగి రోమా 3:24 కి వెళ్దాం. We are justified freely. మనము విశ్వాసము ద్వారా కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. Justified freely by His grace through the redemption which is in Christ Jesus. ఉచితముగా నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామంటే ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. Hallelujah. హల్లెలూయా. Now verse 27. 27వ వచనం. Where is boasting then? It is excluded. By what law or works? No, but by the law of faith. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి. Where is boasting then? ఎక్కడ అతిశయ కారణం? What's the meaning? ఏంటి దాని అర్థం? If you are saved by your own works, ఒకవేళ మీ సొంత క్రియల ద్వారా మీరు రక్షించబడితే, if you justified by your own work, మీ సొంత కార్యాలు ఏదైనా, మీ జ్ఞానము, మీ క్రియలు మిమ్మల్ని రక్షిస్తే, if you become righteous by your own work, మీ పనుల ద్వారా మీరు నీతిమంతులుగా మార్చబడితే, you can boast in the presence of God. మీరు దేవుని సన్నిధిలో అతిశయించవచ్చు. Hey God, it is not your grace, it's by my work. దేవా, నీదేం లేదు, నేనే నా క్రియల ద్వారా నేను నీతిమంతుడైనానని నీవు అతిశయపడొచ్చు. You can boast in the presence of God if you are saved, you are justified by your own work. నీ యొక్క కార్యములు, నీ క్రియలు, నీ మంచితనము, నీతి క్రియలను బట్టి నీవు నీతిమంతుడిగా మార్చబడితే నీవు అతిశయపడవచ్చు. There is no chance to boast before God. అయితే దేవుని ఎదుట అతిశయపడడానికి వీలే లేదు. It is excluded. ఎందుకంటే అది కేవలం ప్రత్యేకమైనది. Because you are justified only by His grace and mercy. ఎందుకొరకంటే నీవు ఉచితముగా ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా రక్షించబడ్డావు. Verse 28. 28వ వచనం. Therefore we conclude that a man is justified by faith apart from the deeds of the law. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం.
Yes, we conclude this. ఇది మేము దాన్ని కంక్లూడ్ Yeah. ముగిస్తున్నాం. Listen to me. I'm going to conclude my topic. Conclude this session. ఈ సెషన్ ని కూడా మేము ముగించబోతున్నాం. Okay. We conclude this. ఇది మేము ముగించబోతున్నాం. That ఏంటంటే a man is justified by faith, not by works. మనుష్యుడు విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడతారు, Not by works. క్రియల ద్వారా కాదు. Did you get this point? అర్థమవుతుందా? You can be justified. మీరు నీతిమంతులుగా You తీర్చబడవచ్చు, can become righteous నీతిమంతులుగా మార్చబడవచ్చు only by faith in Jesus, కేవలం యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. not by your works, ఈ క్రియల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కాదు. not by observing the deeds of the law, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా అసలే కాదు. not by offering, giving offering, not by going for rituals and pilgrimages, మరి తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారా గాని, కానుకలు సమర్పించడం ద్వారా గాని, మరి ఏ ఇతర విధానాల ద్వారా గాని సాధ్యం కాదు. not by your good works, ఈ మంచి క్రియల ద్వారా కాదు, not by your righteous works. ఈ నీతి క్రియల ద్వారా కాదు. A man is justified by faith in Jesus, క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే సాధ్యం. only by faith in Jesus, కేవలం క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా. because God has accomplished your salvation, your redemption in Jesus Christ. ఎందుకంటే యేసుక్రీస్తు నందు మాత్రమే నీ యొక్క రక్షణ విమోచన ముగించబడింది కాబట్టి. You cannot achieve your salvation by your own activities, by your own works. నీ క్రియల ద్వారా, నీ ఆచారాల ద్వారా నీ రక్షణని నీవు పొందుకోలేవు. Only God can do for you. కేవలం దేవుడు మాత్రమే చేస్తారు. Only God can do it for you. నీ కోసము దేవుడు మాత్రమే జరిగించారు. He has completed, accomplished your salvation, your redemption in Jesus Christ. యేసుక్రీస్తు నందు నీ యొక్క విమోచన, నీ యొక్క రక్షణ కార్యము ముగించబడింది. Now He has established a new way to receive salvation and righteousness. అయితే ఒక కొత్త విధానములో నీవు ఆ రక్షణను విమోచనను పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. You know what is the new way to receive salvation and righteousness? ఏంటి ఈ కొత్త మార్గము రక్షణ పొందుకోవడానికి, విమోచన పొందుకోవడానికి? That's called law of faith. అదే విశ్వాస న్యాయం. Faith is the way of God. విశ్వాస న్యాయము దేవుని యొక్క పద్ధతి. Faith is the way of God. విశ్వాసము దేవుని యొక్క మార్గము. Faith is the way of God to obtain salvation and righteousness. రక్షణ విమోచన పొందుకోవడానికి దేవుని యొక్క మార్గం ఏంటంటే విశ్వాసమే. Faith not belongs to man. మనుషునిది కాదండి విశ్వాసం. Please don't check your heart for faith. మీలో విశ్వాసం ఉందా లేదా అని మీరేం చెక్ చేసుకోవద్దు. Come on. We are not asking about your faith. మీ విశ్వాసం ఎంత అని మేము అడగట్లేదు. Faith is God's way. విశ్వాసము దేవుని యొక్క మార్గం. God only established faith. దేవుడు మాత్రమే విశ్వాసానికి కర్త. God is the author of the faith. విశ్వాసమునకు కర్త ఆయనే. Understand that? You don't check your heart for faith now. విశ్వాసం ఉందా లేదా అని మీరేం చెక్ చేసుకోమాకండి. That comes later. అది తర్వాత. That comes later. తర్వాత చూద్దాం. తర్వాత వస్తుంది. Amen. But what is the meaning of real faith? అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి? Faith is established by God. దేవుడే ఆ విశ్వాసాన్ని మనలో స్థాపిస్తారు. It is a way of God అది దేవుని యొక్క మార్గమై ఉన్నది. to attain salvation and righteousness. రక్షణ విమోచన పొందుకోవడానికి. Amen. He only established faith. ఆయన మాత్రమే విశ్వాసాన్ని స్థాపించారు. And He opened the faith before you. అయితే ఆ విశ్వాసం నీ ఎదుట తెరిచిపెట్టారు. And He imparts that faith in your heart. నీ హృదయములో ఆ విశ్వాసాన్ని ఆయనే చొప్పిస్తారు. It's not your faith. నీది కాదండి అది. God imparts His faith in your heart to believe in Jesus. దేవుడు యేసునందు విశ్వాసం ఉంచడానికి ఆ విశ్వాసాన్ని కూడా ఆయనే ఇస్తారు. Hallelujah. 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 So don't worry about the level of the measure of your faith. నీ యొక్క మరి విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరేం చింతపడొద్దు.
Don't worry about the quantity of your faith. మీ విశ్వాస పరిమాణం ఎంతుందనే చింత మీకు అవసరం లేదు. Faith belongs to God the Father. విశ్వాసము దేవుడిదే, ఆయనే మనకు It is అనుగ్రహిస్తారు. the way of God to attain eternal life. ఈ విశ్వాస మార్గము ద్వారానే మనము దేవుడు సిద్ధపరిచిన విమోచనను రక్షణను పొందుకోగలం. Hallelujah. Hallelujah. So a man receives salvation, righteousness only by faith in Jesus Christ. ఎవరైనా ఒక వ్యక్తి యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే రక్షణను విమోచనను స్వతంత్రించుకోగలరు. Hallelujah.